దీని ఇంజన్ కలిగింది. ఏం కాలే అరే, నాకు నేను అంటున్నా మంచిగా ఉండదు. నువ్వు బండి నువ్వు తీసుకోపోయినావు, ఎట్లా తీసుకోపోయినావు అట్లా తీసుకోరా. బండి ఇంజన్ నేను ఈడప్పుడు నేను బయటికి పోతున్నా, నాకు ఈడ కనిపించింది బండి. నీ ఇల్లేదా, నువ్వు బండి తీసుకో. పరే పైసలు నాకు పుణ్యానికి వచ్చినాయారా? ఏంద్రా బండి ఏంది? ఏంది దాని ఇంజన్ ఎందుకు ఇప్పినావు? అరే ఏం కాదన్నా బండికి ఎందుకు అంటావా? బండి గురించి ఇంజన్ ఎందుకు ఇప్పినావు? ఇంజన్ అరే ఎందుకు కొడుతున్నా బండి గురించి? ఎందుకు డైలీ డైలీ ఎన్ని రోజులు అవుతున్నాయి? నువ్వు చెయ్యి లేపగా నీ బండిని చేయిస్తా, చెయ్యి లేపకు. ఏం అవసరం అని అమ్ముకోనికి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అమ్ముకున్నావు అని ఏం చెప్పాలి? ఏం అవసరం అని అమ్ముకోనికి? ఏమో అమ్ముకో సామాన్లు నేను పోయి తెచ్చి వాళ్ళని పడే వాళ్ళు అడగరా? అరా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిన బండిరా, నువ్వు వాళ్ళ నా బండి తీసుకోరు, వాళ్ళ బండి నువ్వు తీసుకోతారా? ఇప్పటికెళ్ళి నాకు కాల్ చేస్తున్నాను బిజీ అని చెప్పి నేను ఇదే తీసుకొని ముట్టేస్తా. నాకు బీపీ అవుడియాకి ఇప్పుడే అంటున్నా, అర్థమైందా? సంవత్సరం అవుతుంది కష్టాలు వచ్చి ఒకరా కొడుకు వచ్చి తీసుకోపోయినారా నాకు ఏడానా? అన్న ఎట్లున్నావు అన్న, నీ హెల్త్ ఎట్లుందనా అని. చూడండి, ఇప్పుడు నేనేమన్నా చెప్తే చెప్పినా అంటారు. మీ బండి ఇంత కష్టపడి కొన్న బండి అది తీసుకో 20 రోజులు అవుతుంది. ఇప్పుడు బండి మొత్తం నాశనం చేసి ఈడ పెట్టారు. బండి ఏడుందంటే ఇస్సా అంటారు. మళ్ళీ ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పురి? నాకు కూడా ఉంటా కదా, అంత కష్టపడి ఏం చేసినా అని దాంతో నేను ఏం చేసినా అని. వాడు చూస్తే నాతో లొల్లి, బండి ఏది బండి తీసుకొని వచ్చి ఇట్లా చేసి బండి ఏడుందంటే ఉంది అంటే ఇగో ఇప్పుడు నేను పోతున్నప్పుడు చూస్తే ఇగో బండి ఏడుంది. వాడి ఇల్లు ఏడుంది, బండి ఏడుంది. ఆ బండి అంత పెద్ద బండి, అది 5 లక్షల రూపాయల బండి అది. ఇగో ఇట్లా వేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పురే మీరు? ఇగో ఇట్లా నా బండి ఇట్లా వేసి పెడతారా? సాయి నేను ఇంజన్ కలిగింది. ఇంజన్ మొత్తం ఇగో నేను పాట లేదుగా అన్న. వీళ్ళు బండి నేను వీళ్ళకి ఇగో ఇట్లా నాశనం చేసి పెడతారు. ఇట్లా బండి ఇట్లా వేసి నాకు చెప్తలేడు. నేను పని చెప్తా, నేను నేను ఇట్లా వేస్తేనే నాకు బీపీ అవుట్ అవుతుంది. ఇగో నేను ఈ పన్ను చూసుకోవాలా, ఇట్లా వేసుకుంటూ ఉండాలా ఎప్పుడు మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడు? ఇప్పుడు బండి దాని క్లచ్ ప్లేట్లు అవన్నీ ఇరిగి ఇగో ఇంజన్ ఒక సగం సామానే లేదు. దీనికి ఏం చెప్పాలా నేను? ఇట్లా హలో, అరే బండి ఏం చేసినావురా నువ్వు? ఏడున్నాను? ఈ బగ్గే ఏడుంది? ఏం చేయండి దానికి? ఏం కాలే అరే, నాకు నేను అంటున్నా మంచిగా ఉండదు. నువ్వు బండి నువ్వు తీసుకోపోయినావు, ఎట్లా తీసుకోపోయినావు అట్లా తీసుకోరా. బండి ఇంజన్ నేను ఈడప్పుడు నేను బయటికి పోతున్నా, నాకు ఈడ కనిపించింది బండి. నీ ఇల్లేదా, నువ్వు బండి తీసుకో. పరే పైసలు నాకు పుణ్యానికి వచ్చినాయారా? గాలికి వచ్చిన పైసలు నా బండి నేను చూసినా. ఇప్పుడు దీని ఇంజన్ ఏమైంది నాకు చెప్పు. ఏం కాంది, నువ్వు ఇంజన్ ఎట్లా ఇప్పినావు? దీన్ని కొత్త బండి రా ఇది నేను బండి దగ్గర ఉన్నా, నేను కొత్త బండి అది తీసుకొని కొన్ని రోజులు. అరే వేరే వాళ్ళకి ఇప్పి మీ బండ్లు వేసుకోర్రా. ఈ బండి ఎట్లా చేస్తావు నువ్వు? ఎందుకు కొరుతున్నావు? మళ్ళీ కోపం రాదారా? మంచిని చంపేస్తారా? ఏంది ఏడున్నావు నువ్వు? ఇడికిరా. అరే నేను ఉండాలా చచ్చిపోవాలా? ఈ కొత్త బండి అది. దీని బండి మొత్తం నాశనం చేసి పెట్టిండు. ఏం చెప్పాలా నేను చెప్పు? ఇగో
అరే ఏంది సార్ ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పురి ఏమని చెప్తే చెప్పినా అని చెప్పి బాధపడతాడు. ఇట్లా కొత్త బండి, అది కొత్త బండి, ఇంజన్ ఇప్తే ఎట్లుంటుంది చెప్పురి. 5 లక్షలు అవన్నీ పైసలు పెట్టి తీసుకున్నాను. ఇట్లా ఇప్తే ఎట్లుంటుంది చెప్పురి. బండికి ఏమైంది రాదు? ఏం కాలే? ఏమైంది చెప్పు. ఏం కాలే? ఏమైంది? నాకేం తెలుసు అన్న, బెనరన్నకే తెలుసు దానికి ఏమైంది? ఏమైందో. బండికి ఏమైంది? అరే నేను అంటున్నా ఏం జాగా ఇది ఓడిపిరు, ఇది తీసుకొచ్చింది కూడా తెలియదు అన్న మాకు. ఓడిపిరు అది తీసుకొచ్చింది కూడా తెలియదు. అది తీసుకొచ్చింది కూడా తెలియదు. దాన్ని ఏం తెలియదు. అది ఎప్పుడు ఇప్పిరో, అది ఎప్పుడు ఖరాబ్ అయిందో కూడా తెలియదు బండి మాకు. ఎట్లుండాలా? అది ఎట్లా ఖరాబ్ అయిందో కూడా తెలియదు అన్న. ఎట్లుండాలా అన్న? అన్న అవునన్న, అది ఎట్లా ఖరాబ్ అయిందో కూడా తెలియదు. ఏం ఖరాబు? అది ఖరాబ్ అయినప్పుడు మేము లేము అసలు. అవురా బండి తెచ్చిరు, బండి ఏడుండాలా? వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలా, ఈడుండాలా? దగ్గర ఉండాలా? మళ్ళీ అన్న, మాకు తెలియదు అన్న. నువ్వు వచ్చి పటాపట కొడతా అన్న, నాకు తెలియదు. పటపట కాదురా. తప్పుంటే ఇంకా 2 ఎక్కువ కొట్టాను అన్న, తప్పులేదు, మాకు తెలియదు. వాడు ఏడున్నాడు, వాడు ఫోన్ చేయమని రమ్మను. మీరెందుకు వచ్చారు? మాకు ఫోన్ చేసి బండి దగ్గర పోయి చూడు, ఇంజన్ ఇన్నా ఇప్పుడు వచ్చినట్టు ఇంజన్ ఓరిపిరు నాకు ఎప్పుడు కొత్త బండి ఇంజన్ ఇప్పుడే ఎట్లుంటదిరా? బెనానా ఎక్కినా అనుకుంటా, కానీ బెనానా అసలు లేడా అవురా, దొరికిన రోజు. కొత్త బండి ఇంజన్ ఎట్లా ఇస్తారు మీరు? అన్నకే తెలుసా నా, గాలికి అన్నకే తెలుసు. వచ్చినారా? బెనానాకే తెలుసా నా. ఫోన్ చేయమని రమ్మను. మీరెందుకు వచ్చిర్రా? ఏమో అన్న, ఆయన పంపించింది. ఫోన్ చేయమని రమ్మను. మొత్తం నేను కాల్ చేస్తాను, నేను ఇండ కాల్ చేస్తాను. నాకు బీపీ అవుట్ చేద్దాం, బండి మొత్తం నాశనం చేసేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడమ్మా. చేయి వానికి రమ్మను. అన్నకే తెలుసా, పెట్టు, నేను ఫోన్ పెట్టు. లిఫ్ట్ చేస్తాడు. లేదురా మీరు చెప్పుర్రా, కొత్త బండా కాదా అది? ఎన్ని రోజులు అవుతుందిరా నేను తీసుకొని? ఎన్ని రోజులు అవుతుంది? చెప్పకుండా తీసుకోవేయండి బండి. ఏడున్నావు నువ్వు వస్తావా? నేను బండి ఈడ నాశనం చేసేస్తాను మొత్తం. నా బీపీ అవుట్ చేయొద్దు నాకు. అరే నేను మీకేమన్నా చేస్తున్నారా? నా బండి ఎందుకు రా? మీరు బండి ఎందుకు పుట్టుకుంటుర్రా? బండి తీసుకోయినప్పుడు బండి తెచ్చి ఇంజన్ మొత్తం ఇప్పేసారు కదరా. ఏ మరొక నట్లు మొత్తం పగిలిపోయింది, ఇప్పి పడేసి మొత్తం నట్లు మొత్తం ఇప్పేసిరా. ఎప్పుడు పెట్టిరో తెలియదు అవురా, ఇప్పుడు ఓవర్ పెట్టింది తెలియదు అంటే మీకు అన్ని రోజుల నుంచి నేను ఫోన్ చేస్తున్నప్పుడు నువ్వు పక్కన ఉందేనా లేదా? బండి ఏడుందంటే ఏమన్నావు? మళ్ళీ ఈడ పెట్టుంది నాకు తెలియదు అని ఎట్లా చెప్తావురా నువ్వు? ఫస్ట్ అపార్ట్మెంట్ ఉండే అన్న, అది ఇచ్చిన రోజు. ఏందిరా బండి ఏంది? ఏంది దాని ఇంజన్ ఎందుకు ఇప్పినావు? అరే ఏం కాలేనా బండికి, ఎందుకు కొడుతున్నావు అన్న అంతగానో బండి గురించి? ఇంజన్ ఎందుకు ఇప్పినావు? ఇంజన్ అరే ఆగా, నేను చెప్పేది ఏమైనా ఫస్ట్. ఏంది? నేను ఏం చెప్పేది వినాలా? ఏమైనా? ఏం వినాలారా? అరే ఎందుకు కొడుతున్నావు అన్న బండి గురించి? ఎందుకు? అరే, ఏందిరా? ఏంది? బండి ఇంజన్ ఎందుకు అరే ఇప్పినావు? అరే బండి ఆల్రెడీ ఖరాబ్ ఉండే, బోలో వెళ్ళిపోయింది వరకు మాలున్నా. ఏం కొత్త బండి వచ్చిన బండి ఖరాబ్ ఉంటుందా? షోరూమ్ నుంచి తెచ్చిన బండి ఖరాబ్ అరే ఉంటుందా? షోరూమ్ కి వెళ్ళి తెచ్చింది నా దాని క్లచ్ ఆల్రెడీ కాలిపోయిందంటే అడుగు. ఎట్లా కాలుతుందిరా బండి? అరే, నా ఎట్లా దగ్గర ఉన్నది ఎట్లా కాలుతుందంటే? కాలుతుంది? ఆల్రెడీ అన్ని కాలిపోయింది, అన్ని ఖరాబ్ అయ్యా? నువ్వు ఎందుకు కొడుతున్నావు అన్న బండి గురించి అవునా? కొడతావా? బండి కాదు కొట్టే అరే ఏంద్రా గాలికి వచ్చినారా? అరే అవునా, అన్ని రోజులు చేపిస్తా అన్న. అవురా, అన్ని రోజులు అయినా. అరే నేను బెనర్, నేను మంచిగా అంటున్నా. కొట్టగా నేను నా కోపం తెప్పకు. కొత్త బండి అది ఎట్లా ఖరాబ్ ఉంటుందిరా? అరే నువ్వు ఎందుకు తీసుకోవాలి? నడపాలి అన్న, కొన్నప్పటికెళ్ళి నడపాలి అన్న బండి. ఖరాబ్ అవుతుందారా? మీరు నడితే ఖరాబ్ కాదు, నేను నడితే ఖరాబ్ అయింది. మళ్ళీ మళ్ళీ ఎట్లా ఖరాబ్ అయిందిరా? మీరు ఎవరు నడపలేదా? ఎట్లా ఖరాబ్ అయింది? షోరూమ్ కి వెళ్ళేసినప్పుడు నేను ఒక్కరు నడిపినా బండి? మళ్ళా ఓడి తీసుకోవాలి. సరే బండి ఏడుంది, ఇన్నే ఉంది, ఇన్నే ఉంది, ఏం కాలే బండిగా. ఇంజన్ ఇప్పినావు దాన్ని. అవునా, ఇంజన్ ఇప్పినావు అంటే మరి చెక్ చేయడానికి ఏమైందని చెప్పి ఇంజన్ ఇంజన్ కాదు అంతా ఇంజన్ కాదా? ఇక్కడ ఇక్కడ చూపి ఆడ కింద కింద పెట్టు. అదేంది దేనికి ఏం నచ్చుకోవద్దు, దీని లోపల ఏడున్నాయి? దాని లోపల ఖరాబ్ అయిపోయినాయి, ఇరిగిపోయినాయి అవి. లచ్చ సామాన్లు ఏడున్నాయి? ఎట్లా ఇరుగుతాయిరా? ఎట్లా ఇరుగుతాయి అంటే? సరే నువ్వు నాకు చెప్పాలి కదా. కుట్టాలి, కుట్టాడు కాదు, నేను చంపేస్తాను నేను ఇప్పుడు అంటున్నా. నువ్వు నాకు చెప్పాలరా ఈ బండి నాకు ఇట్లా అరే అవునా, ఇట్లా అయిందని. నువ్వు మర్చిపోయినావు. నువ్వు అన్ని రోజులు- ఫోన్లు చేస్తే ఫోన్లు లేపో సినిమా అరే, షూటింగ్ అంటూ అలా అవురా, నేను ఏమని పనిలో చెప్పాలా ఉన్నా. కదా? నువ్వు సరే ఏంది ఇప్పుడు నీకు చెప్పేయాలి కానీ మనం చేస్తే చెప్పి నేను చేయాలా? బండి పెన్ రోజు తెలుసా నీకు? అవురా, 25 రోజుల నుంచి బండి మీ ఇల్లేడా? నువ్వు బండి ఏడ పడేసినావు? ఇప్పుడు బ్యాటరీ అవన్నీ అరే బండి ఏడానా ఆడ ముంగడ అడసు నా కారు కనిపిస్తున్నాడా?
ఆ, అదే. నా కారు అలా కనిపించలేదు. అవురా, నీ ఇల్లు ఏడుంది? ఈ అవునా? సామాన్ ఏది? మా ఇంటికాడ కార్ అంటే- జాగలేదన్నా, మా కార్ ఇంటికాడ అంటే- జాగలేదు, అందుకే చెట్టు కార్ కిందకి ప్యాకింగ్ పెట్టినా. ఉంటది, కార్ ప్యాకింగ్ ఉంటది. దీని గుడ్లో ఉంది, దీని బ్యాటరీ తీయలేరా? ఇడికెళ్ది బ్యాటరీ తీయలేరా? ఎవరు తీస్తారా? ఎందుకు ఆ? తీస్తారు? తీయరు ఎవరు ఈడ? ఏం తీయరు? నువ్వు ఆ బండి గురించి వచ్చి చేతికి లేపేస్తున్నావు. అరే కొడతా నేను, చేతులు కాదు. నేను అర్థమైందా? నువ్వు బండి అది ఉన్నప్పుడు అన్న బండి ఈడ ఉంది, నేను సరే మొన్న రాత్రి ఫోన్ చేసి అడిగినప్పుడు ఏమన్నారా మీరు? ఆ? అదే చెప్పు ఇర్ఫాన్, ముందే ఏమన్నారు? నీకు తెలియదా నీకు? ఏమన్నారు కూడా? అరే నేను ఇప్పుడే నేను చూసిందా నీకు తెలుసు. ఏం వీకుండే? అదే ఖర్చు ఆల్రెడీ వీకుందా అన్న? వీకుంటాయిరా? అరే కొత్త బండిరా, వీకెందుకు ఉంటాయిరా? సరే బండి నాశనం అయింది, నాకు చెప్పాలా లేదా? నీ పని కాదా? మొన్న రాత్రి చెప్తే మంచిగానే, ఇప్పుడు కూడా ఫోన్ చేస్తా బాగా మంచిగానే ఉంది కదా అన్న. నువ్వు అది అవునా, చెప్తే మంచిగా చెప్పాలి. ఉంది, కుట్టి దాని ఖర్చు సామాన్ ఏం ఏడు? చేస్తే అయిపోతుంది? సామాన్ కాయ. ఆ? ఏడుంది? రాడు సామాన్ చూపి. ఏం దరే ఏమ్రా తమాషా చేస్తురా? రా ఏం కాముచుంటుండే ఇష్టం బండ్లతోనేంద్రా నీకు? అవునా? అరే అవునా, బండి ఇస్తే నేను అమ్మేస్తా అన్న నేను. నీ బండి అంటే ఎమోషనల్ అంటావు, వేరే ఎమోషనల్ ఉండవా? మా గంగానికి ఇప్పించిన బండి అది. అవునా, నేను ఏం చేసినా? నా బండిని ఏమైనా తీసుకొని నాశనం ఇప్పుడు చేసేసినా? ఎట్లుందిరా? బండి ఎట్లుంది? బండి కూడా అట్లా ఎట్లుంది? రెడీ చేసిస్తాను, అప్పుడు కూడా. చేయరా? చేస్తాను, అట్లా చేస్తాను. హాఫ్ అన్ అవర్ లా చేయాలి అనుకో. రాత్రి రాత్రి చేస్తాను, హాఫ్ అన్ అవర్ లో కాదు. చెప్పినోరా ఇప్పుడు? చేస్తాను, హాఫ్ అన్ అవర్ లో చేస్తాను. రాత్రిలో పోయి మాటలు చేస్తాను వదిలేయడం బండి. కాదురా, పాటించాలి. ఆ మాటలు వదిలేయడం కాదు, అర్థమైందా? నువ్వు బండి గురించి వచ్చి షేర్ లేపడం అరే, కాదా? నా బండి గురించి అరే, కొడతావా అన్న? నేను బెనర్ మంచిగా ఉండదు, కుళ్ళే చెప్తున్నా. అవునా, మళ్ళీ బండి గురించి వచ్చి కొడుతున్నావు ఎందుకన్నా? అవునా, మళ్ళా నువ్వు చెప్పాలా కదరా? అది మన డైలీ నడిపే కారా? నా డైలీ తిరుగుతున్నావు ఎప్పుడైనా అవుతానిరా? ఎన్ని రోజులు అరే ఎన్ని రోజులు అవుతున్నాయిరా? నన్ను చెయ్యులు లేపగా నీ బండిని చేసిస్తా, చెయ్యి లేపకు. ఏం ఎందుకు చేయలేదు? కొడుతున్నావు అన్న? తమాషా చేస్తున్నావు. ఫోన్లు చేసావా? ఫోన్లు లేవా? బిజీ ఉన్నా అంటే మనం అవురా, చెప్తామంటే మొన్న రాత్రికి చేసినా కదా, మంచిలా టెన్షన్ పెట్టుడు కాదు. టెన్షన్లు నాకు కూడా ఉన్నాయన్న, మస్తు ఒక్కొంకే కాదు, అందరికి ఉన్న టెన్షన్లు. టెన్షన్లు తమాషా చేసుకుంటా. అన్ని పనులు నా చేతి ఖరాబ్ అయితే మళ్ళీ ఎందుకు మీరు ఖరాబ్ చేస్తారా? నా చేతిలో ఖరాబ్ అయితే అవి. ఖరాబ్ రా. ఆ, అరే నా సరే బండి రా ఖరాబ్ భయ్, అయితే అన్న. ఏం ఖరాబ్ చేసినాం చెప్పు? ఏం ఖరాబ్ చేసినాం? మీకు తెలియాలి ఏం ఖరాబ్ చేసిర్రు? ఏం ఖరాబ్ చేసిర్రు? ఏడ నడిపిరా ఖరాబ్ కానీకి? ఆడ నడపాలి, ఫామ్ హౌస్ ఆ, ఏం నడపాలి. ఏం ఖరాబ్ అయినా? ఏం ఖరాబ్ అయింది? అప్పుడు నడిపినంతప్పుడు ఆ, ఏం ఖరాబ్ ఏం కాలేదు, ఖరాబ్ నీ ముఠానే ఖరాబ్ అయిపోతాయి బండ్లుగా. మళ్ళా ఎట్లా వచ్చింది? అన్ని రోజుల నుంచి 25 రోజులు అవుతుంది, 25 days అవుతుంది బండి తీసుకోవాలి. అవునా, 25 days అయితే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను? చేపియాలా కదా? నీకు ఫోన్ చేసిన బండి గురించి చెప్తామని చెప్పి, నువ్వు ఏమన్నా నేను సినిమా షూటింగ్ వైపు నాకేం చెప్పకు, నేను తర్వాత మాట్లాడతా అని చెప్పి నువ్వు లైట్ గురించి తీసుకున్నావు. చెప్పినావా నువ్వు? నేను నీకు బండి గురించి చెప్పినావా? బండి గురించి చెప్తామని కాల్ చేస్తాను, నువ్వు బిజీ ఉన్నా అంటే నువ్వు ఒక గాడి బనాదోజీ రాత్రి బండి గురించి వచ్చి చేలు ఎత్తున్నాయి అన్న. ఆ, ఏంద్రా? అవునా, మళ్ళా ఎందుకు కొడతావు అన్న? నువ్వు బండి గురించి కొడతావా? సామాన్ ఎంత అయితే అడుగుతావు? సామాన్ ఎంత అయితే చెప్తా నేను. వచ్చి పటా ఆ, పటా బండి కొట్టేస్తున్నావు, బండి గురించి. అరే, కొట్టుడు కాదు, చంపుతా నేను, అర్థమైందా? చంపే వాళ్ళు చంపేసాయి. క్లచ్ ప్లేట్లు ఇట్టేమవుతావు? క్లచ్ ప్లేట్లు కాదన్న, క్లచ్ లైనర్ పోయిందని చెప్పి అంతే, బెల్ట్ పోయింది, లైనర్ పోయింది అంతే. రూలర్ రోలర్ కిట్, ఆ రోలర్ కిట్ కావాలా, బెల్ట్ కావాలా అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు దానికి. 1,20,000. ఏం 1,20,000? 1 minute. హలో అన్నా, గిట్టమేవుతా? దేనికైనా 1,20,25,000 అన్న. ఆ బండికి వేయాల్సింది ఒక బెల్ట్, ఒక క్లచ్ రోలర్ అంతే, రోలర్ ఒకటి వేయాలా. సరే సరే అన్న, నాకు 1 minute. సరే వాళ్ళే చేస్తా. మేమే చేసుకుంటాం అన్న, సామాన్లు పంపించేసారు, సామాన్లు తెప్పిమని చెప్పాను. 1,20,000 అయితే అన్న ఈ బండికి. అరే ఏంద్రా అది ఏమన్నా సామాన్ పెద్ద ఏడ ఇంజనా అన్న? దొరుకుతుందరా? సూరత్ నుంచి తెప్పియాలా? తెప్పించుకుంటా సూరత్ నుంచి తెప్పియాలా? ఇన్నోవదా 1,20,000 అంటున్నా? మరి ఆయన ఏంది? చెప్తే నమ్మేస్తావా ఉట్టిగా నువ్వు? సరే నువ్వు తెచ్చేయిరా భయ్, ఎంత అవుతుంది నువ్వు తెచ్చేయి. ఏం involve కాకు? బండి రెడీ చేసి ఇస్తాను, బండి అర్థమైంది. మరే ఉర్రకు కాదురా కొడుకులు బెనర్. ఎందుకన్నా నాకు కొట్టాలి? అరే నువ్వు బండి ఇమోషనల్ అంటావు, మళ్ళీ వేరే ఇమోషనల్ కారా? అలా నా బండి emotional వదిలే అన్నా. కొట్టకు అంటే అరే నువ్వు చెప్పకుండా తీసుకోయింది ఎక్కువ. చెప్పే అన్న, తెచ్చుకున్నా నీకు. ఏడా చెప్పి తెచ్చినవరా? తీసుకోయినాక చెప్పినవు నేను బండి తీసుకొని వచ్చినా బండి కనిపించకపోతే అని. అరే ఎవరికైనా ఉంటాయిరా, ఇంత టూ మచ్ చేయొద్దు. మంచిలన్నాక అర్థం చేసుకోవాలా? నువ్వు ఏం టూ మచ్ చేసావా అన్న? ఆఫ్టర్ ఆ బండి గురించి ఇందాన మొరుగుతున్నావు. ఆఫ్టర్ ఆల్ చెప్పకు, ఆఫ్టర్ ఆల్ చెప్పకు. అది వదిలేను. సరే నేను ఆఫ్టర్ ఆల్ అనుకో,
నువ్వు బండి ఈడ ఎందుకు పెట్టినవరా? నువ్వు ఖరాబ్ కాదు ఏమైనా ఉండని మీ ఇంటి ముందట పెడితే బాగుంటుంది. అరే మా ఇంటి కూడా జాగానే లేదన్న, నా బండి పెట్టుకోనికే లేక ఆడేసిన కార్ తీసుకొచ్చి నేను పెట్టేది ఉండే. ఖరాబ్ అయిన బండి తీసుకొచ్చి పెడితే మళ్ళీ తీసుకోవడం మంచి తీసుకోతారు, తెచ్చినప్పుడు ఖరాబ్ చేసేస్తారు అంటావు మళ్ళా. అవురా, ఏదైనా అందుకే నేను ఇంత రిపేర్ చేసి కోపం తీసుకోదాం అనుకున్నా. ఇంత కోపం ఉండకపోతుండే కదరా, ఇప్పుడు ఒకటేసారి చూస్తే కోపం పోనీ రాదా? అన్న, అయిపోయింది కానీ కొట్టేసిన ఇప్పుడు ఆ బండి గురించి అయితే. ఏ కొట్టేసాం కాదు, గుద్ది చంపుతా ఇప్పుడే అంటున్నా నేను. అర్థమైందా? తమాషా చేయకు ఇడ, నువ్వు ఆడ వేసుకో ఇంటి దగ్గర తమాషా. సరే, సరే. ఇవన్నీ అది చేయకు నా బండి దగ్గర. వేపినా మాట్లాడతాను నేను కూడా. ఏం మాట్లాడతావు? బండి సరే, వేపినా మాట్లాడతానా? ఏం మాట్లాడతావు? బండి వేపినా మాట్లాడతానా? ఏం మాట్లాడతావు? నువ్వు ఏం కదా, కొడతావా? ఊరుకోగా మళ్ళా? బండి వేపినా ఏం మాట్లాడతా. మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నువ్వు ఎందుకు కొడుతున్నావు బండి గురించి? ఆ, బాగా చిన్న అనిపించదా? బండి గురించి కొడతావా అలా ఏం చిన్న మనుషులని? బండిరా? ఏం చిన్న బండి? 5,50,000 అయినాయి. ఇప్పుడు ఏమంటే రావు, బండి కొన్నప్పుడు 5 లక్షలు అయినా, ఇప్పుడు 5 లక్షలు ఇవ్వాలి ఏంది బండి మొత్తం పైసలు నేను ఖరాబ్ అయినందుకు? పైసలు అడుగుతలే, నేను నీకు బండి ఏపీ అని కూడా అడుగుతలే, సామాన్ ఎంత అని అడుగుతున్నా. దానికి 1,20,000 అయితే ఓవరాల్ అయిపోయింది 1,20,000 మళ్ళీ కాల్ చేయాలి. ఓడైతే ఏడికెళ్ళైతే తెప్పించినా వానికే చేసిన ఫోన్ నేను. అది ఎప్పుడు నువ్వు నమ్ముడు బాగుంది. అలా సరే నువ్వు చేసి పెట్టరా భయ్, నేను చేసి నువ్వు చేసి పెడతానా? పెట్టు, పైసలు నేను చేసి పెడతా. చేసి పెట్టు. నేను ఆల్రెడీ బండి తీసుకొని సామాన్లు వచ్చి- తెప్పించిన, అన్ని రెడీ కూడా ఉన్నాయి. ఆ. నీకు చెప్పి వేసామని చెప్పి ఆయన ఏం అంతే చెప్పి- అర్థమైందా? అది నీకు మంచితనమా? చెప్పి వేసామని చెప్పి ఆయన వేసామని నేను బండి ఖరాబ్ అవును అయిందని మళ్ళీ చెప్పలే, ఇప్పుడు చెప్పకుండా నేను చెప్పి సామాన్ వేసామని వేసేసిన మాట ఒక్క మాట మీద ఉండాలా, అర్థమైందా? సామాన్ అడుగుతాడు. ఒక్క మాట మీద ఉండాలా. ఎవరు ఒక్క మాట మీద ఉండాలని ఒక్క మాట మీద ఉంటానా చూడు మళ్ళా. అదే బండి ఇట్లా పెడతారా ఎవరైనా? ఇది మన కారా అన్న, ఏం చేయాలి మరి ఎట్లా పెట్టాలి చెప్పు? అరే 5 లక్షలు మీ ఇంటికాడ పెట్టినప్పుడు ఎట్లా అనుకుంటున్నారా నువ్వు పైసలు? అరే నేను 5 లక్షల గురించి ఆ, బండి మాట్లాడుతున్నా. ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారు. ఏందిరా దీనికి లాక్కుందా? ఏముందిరా దీనికి? ఆ, ఏముందని చెప్పు. ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతే ఏంది? ఇప్పుడు ఏంది? ఇట్లనే ఒకసారి బబ్బు అని మండి మరి మా పోలే. గల్లీ గురించి మాకు తెలియదు అన్న. ఆహా, ఒకసారి బబ్బు అని మండి పోలే. అరే మా గల్లీ గురించి మాకు తెలుసు, మా బండ్లు పోలే. అరే ఏం తమాషా చేసుకుంటావు? మా గల్ల పోవు. ఏడికెళ్ళైనా ఇంట్లో దొంగతనం చేయాలన్నా చేస్తారు. అర్థమైందా? ఈడికెళ్ళి పోవు ఆడికెళ్ళి పోవు అంటే నువ్వు ఏంది? నువ్వే నా దొంగవి, నువ్వు చేయవా ఏంది? ఇదేమా ఇది అన్ని బండ్లు కాదా? అన్ని బండ్ల లెక్క కాదు. తీసుకోపోయి దొంగతనం చేసి తిరిగా నీకు అర్థమైంది. ఎవరు తీసుకున్నా దొరికేస్తారు ఈ బండి. నా ఫోన్ లో మాట్లాడినప్పుడు ఏమన్నావు? అరే ఏమన్నావు నువ్వు? ఆ? అన్న ఇప్పుడు ఏమో అన్న ఏమన్నావు? వదిలేసేయ్. అది ఎప్పుడు ఎక్కడ కూడా తెలియదు అన్న. ఆ, మళ్ళా ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు? ఏం మాట, ఒక మాట ముందట ఒకటి, మాట తర్వాత ఒకటి. ఆ బండి చేసి ఊరుకోండి రా, తిరిగి వరకు. ఆ, ఏంది? సరే అన్న చేసే అని చెప్తున్నా. చేసే అని చెప్పి తప్ప ఇప్పుడు ఇప్పుడు 1,20,000 అంట గాలికి వచ్చినా రా నేను పైసలు. పెట్టుకుంటా అన్న, నేను పెట్టుకుంటా ఆ? లక్ష నేను పెట్టుకుంటా అసలు. ఉత్త బండి ఖరాబ్ చేసిరు. లే అమ్ముకున్నావేమో. ఎవరు నాకేం అవసరం అని అమ్ముకోనికి ఏం మాట్లాడుతున్నావు అన్న? నువ్వు అమ్ముకున్నావు అని మళ్ళీ ఏం నాకేం చెప్పాలా? అవసరం అమ్ముకోనీకి? మళ్ళీ ఏం చెప్పాలా? నాకేం అవసరం అని అట్లా అమ్ముకోనికి? ఖరాబ్ అవుతుందిరా, నీవే అమ్ముకో ఇక సామాన్లు నేను పోయి. అట్లా ఇట్లా ఖరాబ్ అవుతుంది రా. సరే చెప్పాలా కదా, ఇన్ని రోజులు అవుతుంది. చెప్పాలంటే నువ్వు ఫోన్ లేపాలా? నువ్వు బిజీ అని చెప్పి చెప్పలేదు నేను నీకు. అరే బిజీ ఉన్నాడేమో ఈ టెన్షన్ లో మళ్ళీ టెన్షన్ ఎందుకు అని చెప్పి నేను చెప్పలేదు. నువ్వేమో ఉల్టా అది కూడా నా మీద చేస్తున్నావు. అవురా బండి నేను ఇప్పుడు నీకు నేను ఆలోచించి పోతూ నీకు ఫోన్ పోతూ చేయలేదా నీకు? చూసినా నేను పోతూ పోతూ ఆ రోడ్డు మీదకి వెళ్ళి పోతున్నప్పుడు నేను చూసిన, నాకు తెలియదు నా బండి ఈడుందని చూసినానే. బండి ఈడ ఉంది, అప్పటికెళ్ళి ఈయన ఉంది అరే, అనుకుంటున్నావు బండి. నేను ఒక మాట చెప్పాలా? నాకు ఈ టెన్షన్ వద్దురా. నేను ఇవన్నీ బరి చేసుకునే కూర్చున్నా. నేను యూట్యూబ్ కూడా చేస్తలేదు. నా టెన్షన్లు, నాకు దునియా టెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మంచి ఒక బండి ఇట్లా కూర్చే ఏందిరా? ఆ బీపీ వచ్చి చచ్చిపోమంటారా ఏందిరా? నాకు బతుకుమన్నా నా ఉత్తరం చూస్తున్నారా? ఇట్లా అవుతున్నా నేను. నిద్రలు ఉంటలేవు, ఏం చేస్తలేవు. తక్కువ బండి ఇప్పుడు కాళ్ళ నుంచి ఒక రోడ్డు మీదకి వెళ్ళి పోతున్నప్పుడు నేను అది చేసిన. ఇట్లా పోతున్నప్పుడు చూస్తే బండి ఈడు ఉంది. నీకేదైనా ఏమైనా మంచిగా ఉంటావు నువ్వు. ఏం మంచిగా ఉంటా? సంవత్సరం అవుతుంది సరే అన్న, కష్టాలు వచ్చి ఒక నా కొడుకు వచ్చి తీసుకోపోయినారా నాకు ఏడానా? అన్న ఎట్లున్నావా, నీ ఎంత ఎట్లుందనా అని. రాలేదా ఏం రాలే? రాలేదా? ఉండలేదా? కలవలేదా? చేయలేదా? తిరగలేదా ఆ టైంలో కూడా? అరే పనులలో ఉన్నా అర్థం చేసుకోవాలా మీరు. అరే అర్థం చేసిన ఆవిడ నీకు డిస్టర్బ్ చేయాలా? నా నీరు నువ్వు ఇప్పుడు గల్లీలోకి వచ్చి వెళ్ళి పెడుతున్నావు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది బండి ఖరాబ్ అయ్యి? ఎన్ని రోజులు అవుతుంది? నెల కంటే ఎక్కువ అయిపోయిందన్నా. నెల కంటే ఎక్కువ చేసి పెట్టచ్చు కదా. మళ్ళీ నేను వచ్చేదాకా ఎందుకు ఆగుతున్నాను అంటే ఇట్లా బీపీ తెప్పియాలా మనిషికి? అరే నువ్వు చెప్పే నా బండి అట్లనే ఇచ్చేస్తే అయిపోయి కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయి? బండి సామాన్లు చేంజ్ చేసి బండి సామాన్లు change నా బండ్లకి చేసి- సామాన్లు చేంజ్ చేసి అని చెప్పి ఆ బండి సామాన్లు వేరే బండికి వస్తాయేమో. ఎందుకు బండి change సామాన్లు? చేస్తారా? అదికిరా అన్ని మాటలు మాట్లాడు అంటే మంచిగా మాట్లాడతారు. సరే అన్న ఇగో నువ్వు ఏదంటే అదే కరెక్ట్ అన్న. సార్ నా మేము చెప్పి అన్ని అబద్ధాలు, నువ్వు అన్నే కరెక్ట్. అరే నువ్వు ఏదంటే అదే కరెక్ట్ అన్న. అది చెప్పాలా? నువ్వు బండి తీసుకోవడే తప్పు. సరే అర్థమైందా? సరే అన్న ఇంకోసారి నీ బండి ముట్టా, నీ కారు ముట్టా, నీ ఏం ముట్టా సార్ నా నీ ఇద్దరినే పెట్టుకో.
నాకు తీసుకురా తీసుకోమని చెప్పకన్నా వద్దానా వదిలేసేయి వద్దా అవసరం లేదు. నాశనం చేసినా నారా నేను ఎవరు నేనేమన్నా నాశనం చేసినానా నా బండ్లు కొట్టినా కూడా నాశనం అట్లుంటే బండ్లు మీరు కొట్టగానే నాశనం అయిపోతాయి మీ నా బండ్లు బండ్లే అట్లుంటాయి మళ్ళా. కొట్టినా. మేము అదే మీ duplicate బండికి నా బండి కొనుక్కొని తేడా వస్తాం, original కొనుక్కొని వస్తాం. అంతే మళ్ళీ అట్లనే ఖరాబ్ అయిందా నా బండి ఏంది? నా బియ్యండలు బాగా అట్లనే ఖరాబ్ అయిందా నేను ఒక మాట నువ్వు నడిపినా కదా సరే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్తా నువ్వు నా బండి నడిపినా 2 రోజులకు నా బండి ఖరాబ్ అయింది 8,000 రిపేర్ నీకు చెప్పినా ఒక మాట ఏదో అయిందన్నా ఏదో అయిందన్నా ఆయిల్ లీకేజ్ అయింది చెప్తున్నా నేను అయింది నేను చేపిస్తున్నా నీకు చెప్పినా ఒక మాట చెప్పలే నీకేమి చేసిన తప్పుకి ఒప్పుకోవడం అయ్యో ఒప్పుకోవడం గొప్పతనం. నేను ఒప్పుకున్నా సామాన్లు తెప్పిస్తా రెడీ కూడా ఉన్నాయి ఫోన్లో ఇప్పుడే చెప్పినవరా నాకు కోపం రెడీ కూడా రాకపోతుంటే ఉన్నాయి. బండి మంచిగా ఉందన్నావు నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు బండి మంచిగా ఉందని నువ్వే కదరా ఇప్పుడు, నువ్వే చెప్పినావు కదరా. ఉర్రకనా నువ్వు రాత్రి రా, నువ్వు రా. ఏందిరా, ఏంది చెప్పు. కళ్ళెందుకు పడుతున్నా కళ్ళెందుకు పడుతున్నావు ఊకే నువ్వు రాత్రికి రా అంటే రాత్రి వరకు బండి రెడీ చేసి వచ్చి తీసుకోవాలి బండి వల్ల అట్లా కాదంటో ఇట్లా కాదంటో అన్ని నువ్వు చెప్పినట్టే కాదంటే ఎట్లయితే అన్నా పెట్టుకో. అరే అవతల ఉంది అర్థం చేసుకోవాలా ప్రాబ్లం ఏందో చేసుకోవాలరా? నా బండి ఖరాబ్ చేసి నా బండి ఖరాబ్ చేసిన అంటే మాకేమైనా లోపల ఉంటుందండి సామాన్లు ఖరాబ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇట్లా అట్లే కాదా, నాకు కావాలని ఖరాబ్ చేస్తామా? లోడ్ దానికి లేకపోతే- లోడ్ ఏం వేసినావు దానికి ఏం వేసినామా లోడ్ ఏం వేసినావు ఏం వేస్తామా నేనే నడిపినా అలా కూర్చొని అవురా మేము నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఏం కాలే సరే అన్న ఇప్పుడు అయిపోయింది ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అవన్నీ ఎందుకు మళ్ళా ఏదైనా ఏం పెద్ద వేసినావు లోడ్ లోడ్ వేస్తానే వేసినావు దానికి పెద్ద లోడ్ వేస్తానే అది ఖరాబ్ అయితే కాలిపోతాయి నాకు తెలియదా ఏంది నేను ఇక్కడ వేసుకొని showroom లో పని చేయలేదా అంటే మాట్లాడుకుని వెళ్తాను కన్స్ట్రక్షన్ లో లోడ్ మాట్లాడుకుని ఏమైనా వేసి ఏదైనా పెద్ద ఏమైనా చేస్తానే అట్లా అవుతుంది లేకపోతే కాదు అవి. అందులో ఏం లోడ్ వేస్తారు అన్న అందులో లోడ్ వేసే బండ అది ఏ కప్తా కోతా ఇర్ఫాన్ ఆ? ఆ తెచ్చి వాళ్ళని పడే వాళ్ళు అడగరా అరా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిన బండిరా నువ్వు నా బండి తీసుకోరు వాళ్ళ బండి నువ్వు తీసుకోతారా వద్దానా ఇప్పుడు ఈ బండికి ఎంత తోడుతుంది ఇంకా నీ బండి తీసుకోతే ఇంకెంత తోడుతుంది మంచిగా వచ్చి మనిషితో మాట్లాడు అలాగ ఉంటుంది ఇది వచ్చి కొట్టుడు గిట్టుడు ఏందన్నా బండ్ల గురించి అట్లా కొట్టడాలు చేస్తూ పోతే మస్తు లొల్లీలు అయితే అందరికీ లొల్లీలు అయితే ఎవరు కలిసి ఉండరు ఏమైనా కావాలని ఖరాబ్ చేస్తామా అన్న నీ బండి లేదా నీకు లాస్ చేయాలని చెప్పి మాకేమైనా ఆశ ఉంటుందా రాత్రి బండి అయితే తీసుకొని పోవాలా మళ్ళీ ఆడబెట్టినావు ఈడబెట్టినావు అని చెప్పి నా మీద ఉర్రకు తీసుకో కాదు నువ్వు తీసుకోయినావు కదా తెచ్చి పెట్టు వాడు ఇంటి దగ్గర తెచ్చి పెట్టేశారా ఇంటి దగ్గర తెచ్చి పెట్టు కూర్చో సాయి బండి పని చేసినప్పుడు వచ్చి చూసుకుంటావా లేకపోతే మళ్ళీ ఏం సామాన్లు ఇచ్చినా అవన్నీ క్వశ్చన్ ఆన్సర్లు ఇవ్వాలా బీపీ అవుట్ చేయకు నీ అక్కడ నువ్వు నాకు చేస్తున్నావు నువ్వు నాకు చేస్తావు బీపీ అవుట్ నేను నీ కాదు తిరుగు ఉన్నప్పుడు చెప్పాలా బండి ఇట్లా ఖరాబ్ అయిందని నేను ఇప్పుడే ఫోన్ చేసి నాకు ఖరాబ్ కాలే అన్నావు నువ్వు ఎట్లా చెప్తున్నాను అవునా ఏమైందా దానికి రాజధాని అడిగిపోతుంది నా బండి నీకే బండి ఎమోషనల్ ఉంటాయి మాకు ఉండవేమో మంచిలని మీరా మంచిలని గిఫ్ట్ ఇచ్చిన బండి నేను కావాలని ఖరాబ్ చేసినామా అన్న మళ్ళీ అదే మాట్లాడుతావు నీకు ఎన్నిసార్లు చెప్పినట్టు మాట్లాడుతూ ఏందన్నా నువ్వు అరే ఎట్లా కాలుతుందిరా లోడ్ పడితే నాకేం తెలుసా ఎట్లా కాదు బండికి లోడ్ పడతానే కదా ఖరాబ్ అయ్యేది సరే అన్న పోనీ వద్దు బండి తీసుకోవడమే నా తప్ప అసలు బండి ఈడది అరే బండి ఉద్దేశం మేము తీసుకొని పోతాం. లేలే తీసుకోవో ఈడ పెట్టు బండి బండి ఈడ పెట్టు నొప్పుతా పోలేడా ఈ బండికి ఒక్కడు ఉంటానా నేను డైలీ ఇంటి ఉంటా ఈ బండి పొద్దున్న లేవగానే 9 గంటలకు లేచి వచ్చి నీ బండి దాన్ని నిలుచుగా రాదు 9 గంటల వరకు ముట్టకుండా అదే పని నాకు తినమంటా నా బండి ఎట్లా అయిపోయింది సామాన్లు ఏడున్నాయి సామాన్లు తెప్పిస్తారా ఏడుకెళ్ళి తెప్పిస్తావు ఒక రోజున ఏమో అరే ఏడుకెళ్ళి తెస్తావురా ఆ సామాన్ ఏంది ఇర్ఫాన్ కాయ దుకాన్ పే నడు ఇప్పుడు సామాన్కి నువ్వు చూసే అవసరం లేదా అనేసినావు కదా చూసా. అనే నీ మాటలు అనేసినావు చైన్ వీల్ వేపేసినావు చెప్తా. ఇప్పుడు నువ్వు సామాన్లు షేర్ చేస్తావు నీ బండి రెడీ వస్తుంది రాదు కదా ఎట్లా ఖరాబ్ అయింది నేను కూడా చూడాలా కదా లోడ్ పడ్డదా లేదా బండి పైన నాకు తెలుసు నీకేం అర్థమైతే అవన్నీ నీకు అర్థమైతే షోరూమ్ లో పని చేయలేదు నాకు తెలియదు నువ్వే మెకానిక్ ఏమో మేము కాదు అంతా ఆలోచింటే ఇంకా లొల్లి అయిపోతున్నాయి బండి గురించి. అదే సామాన్ చూసినాక చెప్తా కదా ఏం ఖరాబ్ అయింది ఏంటి అని
ఇట్లా తీసుకురా, ఇట్లా తీసుకురా, ఏమేమి ఉన్నాయి అన్ని తీసుకురా, తీసుకురామన్నా, ఆగు. తీసుకురా, తీసుకురా. ఇగో ఇది లోడ్ పడితేనే ఇరుగుతుంది కదా. దీనికి ఆల్రెడీ వేపించినావు నువ్వు. అరే చేపించింది కానా, మళ్ళా ఇది ఎట్లా కరిగి- కరిగిపోయింది, ఎట్లా కరిగిపోతుంది? దాని లోపల- లోడ్ దాని లోపల పడితేనే కరుగుతుంది. అదే తీటే కరిగిపోయింది. ఏమైందిరా? ఏమైంది? ఇగో బండి అన్ని రోజులు అవుతుంది. అన్ని రోజుల నుంచి పెట్టిండు. అరే ఎన్ని రోజులు మళ్ళా బండి చెప్తలేడు, ఇప్పిండని కూడా ఎన్ని రోజులు చెప్తలేడు. బండి ఇప్పి? ఆ? అప్పటికెళ్ళి నాకు కాల్ చేస్తున్నాను బిజీ ఏం బిజీ అని చెప్పి చేస్తున్నావు? అరే, చెప్పిండు. నేను ఇదే తీసుకొని ముట్టేస్తాను, నాకు బీపీ అవుట్ చేయకు ఇప్పుడే అంటున్నా. అర్థమైందా? అరే అన్న, ఇది ఎట్లా ఇప్పుడు ఇప్పుడు దీనికి సమాధానం ఏంది? ఇది ఎట్లా ఇరుగుతుంది? లోడ్ పడతానే ఇరిగిందా లేదా? లోడ్ ఎందుకు పట్టది? లోడ్ మళ్ళీ ఏం పెట్టి గుంజినావు నువ్వు? ఏం చేసినావు? అరే ఏం పెట్టి కూర్చోమని ఆ బండితోని అవురా, లోడ్ ఇట్లా, పడతానే ఇగో, కదా. ఇగో, ఇట్లా 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 అరే ఇట్లా. బండి గురించి వచ్చి పడపడ కొట్టేస్తుండ్రా భయ్ ఆ బండి గురించి. లోడ్ పడితే అవుతుందన్న, లోడ్ పడి దీని మీద ఫుల్ వెయిట్ పడి ఇగో. వెయిట్ మొత్తం దీని మీద ఇగో ఇట్లా ఇగో దీని మీద ఎక్కించినావా? అయిపోయిందా నా ఉద్దేశం, లైట్ తీసుకో కొట్టేసినా గిట్టేసినా అయిపోయింది, బండి రెడీ చేసినా ఇప్పుడు ఎట్లా ఇరిగిందిరా ఇది? అవన్నీ ఎందుకు ఇప్పుడు ఇరిగిపోయింది లోడ్ ఇరిగిపోయి పడితేనే వదిలేసాయి. ఇరిగింది కదా. నువ్వు కొడుతున్నావా, కొట్టినందుకు ఇరిగింది. ఏం కొట్టినందుకు ఇరిగింది? కొత్త బండి. కొత్త బండి కాబట్టి మొన్ననే కొన్నారు కదా బండి. అరే ఆల్రెడీ వాళ్ళ ఫామ్ హౌస్ ఆడి నడిపి ఖరాబ్ చేసిర్రా భయ్. అరే ఖరాబ్ చేసిరు కాదు. ఫామ్ హౌస్ లో డ్రిప్ కొట్టిరు కదా. ఇనో, ఏమైనా కొట్టండి. డ్రిఫ్ట్ కొట్టిరు, దీనికి నీళ్ళలో తీసుకోయిర్రు, డ్రిఫ్ట్ మొత్తం కొడితే మట్లా బేరింగ్ గిట్ల అంతా అరే అంటిర్రు. వద్దు, డ్రిఫ్ట్ కొడితే బేరింగ్లు గిరింగ్లు ఖరాబ్ అవుతాయి. ఇది క్లచ్ ప్లేట్ల మీద ఎట్లా లోడ్ ఏదైనా ఎట్లా ఇట్లా ఇట్లా పోయింది. లోడ్ పడితే ఎరిగిందా లేదా? ఇగో నేను కావాలని ఖరాబ్ చేసిన అన్న, నీ బండి ఖరాబ్ చేయాలని చెప్పి లారీ కట్టి గుంజిన అదాలా హ్యాపీయా? లారీ పెట్టి లారీ కట్టి గుంజిన. కట్టే గుంజినావు నువ్వు, అందుకే ఎరిగింది అది, లేకపోతే ఎరగదు. నువ్వు ఏ బండి అని రిటర్న్ చేస్తేందుకు రా భయ్? పురుగుంది. అన్ని బండి రిటర్న్ చేస్తావు బెన్ని, అర్థం చేసుకోవాలి వాళ్ళని బండి ఉన్నప్పుడు బి. ఏ బండి చేసినారా భయ్ చెప్పు, ఏ బండి ఖరాబ్ చేసిన చెప్పు. నేను వాళ్ళు ఉండవు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు, ఏదో ఒకటి నీ చేతికి రాగానే ఖరాబ్ అయితే అన్ని. ఖరాబ్ అయితే అని చెప్పి నా చేతికి ఇస్తారు కావాలని అంతే, నీకు అననీకి ఒకరు ఉండాలి కదా. మాకు పిచ్చి కుక్క కరిచింది, నీకేమన్నా అది దానికి నీకు తిట్టనికి ఎండకి ఏం చేయాలో అర్థం కాక నా మీద తీస్తారు మొత్తం గరం అయ్యి. కాదా చూసినావా మనసు అల్లబడ్డదా పోయి కానీ రాత్రి చేపిస్తాను. తెప్పిస్తావు ఇప్పుడు దీని సామాను. అరే తెప్పిస్తారా భయ్, సామాన్లు ఉన్నాయి ఏమన్నా ఫారెన్ బండి అరా భయ్, ఏడానికి దొరుకుతుంది దీని సామాన్లు? ఏమన్నా సూరత్ వాళ్ళ 1,20,000 అయితే అంటే బండికి, ఇంకొక బండి వస్తుంది తక్కువలో అయిపోతుంది అన్న, ఒకటి క్లిక్ చేయాలి. అన్న 1,00,000 రూపాయలు. నువ్వు ఆల్టరేషన్ చేస్తావేమో, అందుకు తక్కువ అవుతుందేమో. సరే అరే కొడుతుండ్రా భయ్ వచ్చి పడపడా. బండి ఖరాబ్ కాలేదా? ఆ బండిని ఖరాబ్ చేసి అట్లా ఎవరైనా చేపించుకోవాలి గమ్మన పోయి. ఖరాబ్ అయిందా? ఎందుకు ఏం చేసినా ఆ బండికి మళ్ళా నేనే చెప్పాలా, నా బండికి ఏం మళ్ళా? ఏం ఖరాబ్ అయినాయి? ఆయిల్ కూలర్ గిన్నెలు కూడా అన్ని పోయినాయి ఆ బండికి. నడిచినందుకే పోయినాయి మళ్ళా. నడు సాయి నడు. చెప్పాలంటే నేను కూడా 100 చెప్తా అన్న. అరే వద్దురా, మళ్ళా కోపం తెప్పి. ఇప్పుడు ఏం చేయాలి? నీకు నీ బండి కావాలి అంతేగా, రాత్రి రాని బండి రెడీ చేసి ఇస్తా. సాయంత్రం నేనే తీసుకొస్తాను ఇంటికాడ చేపించి. చేసేది బండి చేసేది.